విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అంబాపురం అనేక ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సంబంధిత స్థలాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరతామన్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పైప్ల రోడ్ సమీపంలో 1వ వార్డులో FCI ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య నేతృత్వంలో స్థానికులు ధర్నా చేపట్టారు. ఆదివారం రాత్రి గ్రామస్తులు ఆందోళన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లేఅవుట్ లో కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎమ్మెల్యే వద్ద స్థానికులు మొరపెట్టుకున్నారు. ఆక్రమణకు గురైనట్లుగా స్థానికులు చెబుతున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉంచిన స్థలం కబ్జాకు కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైతే సహించేది లేదు అని, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పారు. ఆక్రమణలో అడ్డుకున్న గ్రామ సర్పంచ్ గండికోట సీతపై అక్రమ కేసులు పెట్టారని స్థానికులు చెప్తున్నారని, ఈ విషయంపై పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా స్థానికులంతా ఏకతాటపైకి వచ్చి పోరాటం చేయడం అభినందనీయమని, స్థానికుల పక్షాన న్యాయం ఉందంటే నేను కూడా వారికి అండగా నిలిచి పోరాడతానని హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు నమస్కారం. అంబాపురం గ్రామంలో మన వరదలు వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం జరిగింది. అప్పుడు వరద బాధితులు కాబట్టి ఇవాళ ఏ స్థితి జరిగిందంటే, గత మాసం ఎన్నికలు కూడా ఉందని నేను ఇక్కడ రాలేదు. వీళ్ళు 2-3 సార్లు నన్ను కలిసిన పరిస్థితి. అక్కడ కానీ 2-3 వచ్చి కలిసారు. ఇక్కడ ధర్నా చేస్తున్నారని చెప్తే ఇక్కడికి వచ్చా. ధర్నా చేయాల్సిన అవసరం లేదని ముందు అంబాపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. దీని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తా. ప్రభుత్వ భూములు కాపాడుతానని ఎన్నికలకు ముందు చెప్పా. 15 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నేనే కాపాడు 2022లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి. గన్నవరం నియోజకవర్గంలో ఇలాంటి ట్యాంపర్ జరిగిన రికార్డుల మీద విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరతా. ఒక నెల ఎన్నడైంది మీ మీద కేసు పెట్టి? నెల దాటింది కదా. సో ఎన్నికలు కూడా ఉన్న టైంలో మరి నా కాన్షియన్స్ అని తెలుసు కూడా నా నోటీసులో పెట్టకపోవడం బాధాకరం. చెప్పుంటే బాగుండదని నేను భావిస్తున్నాను. గ్రామ సర్పంచ్ మీద SC ST ట్రస్టీ కేసు పెట్టేటప్పుడు అది అక్రమ కేసు అని గ్రామస్తులు అందరూ ముక్కుముడిగా చెప్తున్నారు. తర్వాత విజయవాడ రూరల్ మండలం, విజయవాడ టౌన్ అనుకున్న పేరుకు రూరల్ మండలంగా ఉండిపోయిన పరిస్థితి. VMCలు ఉంటే ఎలా ఉండేదో చాలా ఇబ్బందులు పరిష్కారం దొరికిండేది అలా ఉన్నట్టే. 9 గ్రామాలు నా నియోజకవర్గంలో, 5 గ్రామాలు 6 గ్రామాల్లో 5 అండి. అక్కడ మైలవరం 5 గ్రామాలు మైలవరం నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో ఒక 5 గ్రామాలు, 9 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ అంబాపురం నుంచి నయనవరం, అంబాపురం, పాతపాడు, అలాగే నున్న, ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరపాడు, నిడమనూరు, గోడవల్లి వరకు ఈ గ్రామాలు విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉండటం వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పరిస్థితి, చాలా వెంచర్లు వచ్చిన పరిస్థితి. ఎక్కడ చూసినా ఏ ఈవోని అడిగినా కామన్ ఫ్లాట్లు అన్యాక్రాంతమని చెప్పే పరిస్థితి. విజయవాడ కలెక్టర్ గారితో, లక్ష్మీషా గారితో కూడా నేను మాట్లాడా. ఎన్నికలు కూడా ఉందని కలవలేదు. ఆ రోజున ఫోన్లో మాట్లాడా. వీటి మీద విచారణ చేయాలని కోరా. జకరయ్య గారు అనే ఆయన వచ్చేసి దీన్ని కబ్జా చేస్తామంటే మేము ఊరుకోం. పుల్లా జకరయ్య గారికి కూడా చెప్తున్నా, పుల్లా జకరయ్య గారు మోసపోతున్నాడు. తోడేటి బెంజమిన్, తోడేటి విజయ్ కుమార్, ఇంకా కొంతమంది ఏంటంటే దీంట్లో క్యాచ్ చేసుకోవడానికి చూస్తున్నారు. పుల్లా జకరయ్య అనే ఆయన్ని వాడుకుంటున్నారు. వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. పుల్లా జకరయ్య గారు, నేను ఈ మీడియా ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నా, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇది 500కి వచ్చిందో 1000 రూపాయలకు వచ్చిందో మాకు తెలియదు. కామన్ సైట్ అంటే అలాగే ఇస్తారు. కానీ మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని తెలుసుకొని మీరు ఏదన్నా ఉంటే ఫర్దర్గా డ్రాప్ అవటం మంచిది. మీరు దీని మీద ఒక రోజు కాదు, నెల కాదు, నీకు 2 సంవత్సరాలు ఉన్నా సరే దీంట్లో అంగుళం కూడా పోనివ్వను. నేను ఒక సర్పంచ్గా నేను ఉన్నాను చెప్పు. నా పదవీ కాలం ఇంకా సంవత్సరం ఉంది. సంవత్సరంలో దీన్ని గవర్నమెంట్కి ఎలా తేవాలో, గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్కి ఎలా నుంచో పెట్టాలో నాకు తెలుసు. నేను చూసుకుంటా. అది ఏదన్నా ఉంటే మీరు డ్రాప్ అవటం మంచిది. మీకు డబ్బులు మిగులుతాయి. ఏదో 500కో 1000 రూపాయలకో వచ్చిందని ఇలాంటి సైట్లు, కామన్ సైట్లు కబ్జా చేయడం కరెక్ట్ కాదు. అది ఏదన్నా ఉంటే మీరు హైదరాబాద్ వాసులు, హైదరాబాద్లో ఏమైనా ఉంటే చూసుకోండి. అంతేగాని ఇలాంటి అర్జీలు రావద్దు. అంబాపురంలో అసలు రావద్దు.